తమిళ పాలిటిక్స్ రూటే వేరు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత శకం నుంచి అరవ రాజకీయాలు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సాగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డిఎంకే, అన్నా డిఎంకేలను ఓడించి అధికారంలోకి వచ్చిన సినీ నటుడు విజయ్ తమిళ పాలిటిక్స్ లో తెలుగు ఫ్లేవర్ చూపిస్తున్నారు. టాలీవుడ్ హిట్ సినిమాలను రీమేక్ చేసి కాలీవుడ్ లో అనేక బ్లాక్ బస్టర్స్ అందుకున్న విజయ్ పాలిటిక్స్ లోనూ సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రెగ్యులర్ తమిళనాడు పాలిటిక్స్ కు భిన్నంగా విజయ్ రాజకీయాలు చేశారు. ద్రవిడ రాజకీయాలు కాకుండా తనదైన స్టైల్లో పాలిటిక్స్ చేసి అధికారం సొంతం చేసుకున్నారు. మెజారిటీ సీట్లు సాధించి ఇతర పక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలో విజయ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఫాలో కావడం, వారి పథకాలను కాపీ కొట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తమిళనాడులోని గత సీఎంలు షర్టు, పంచే ధరించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవారు. దాదాపు అందరూ ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ని ఫాలో అయ్యారు. కానీ విజయ్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్యాంటు, షర్టు, కోటు వేసుకుని సరికొత్త స్టైల్ ని చూపించారు. తను గత సీఎంలకు డిఫరెంట్ అని చెప్పకనే చెప్పేశారు. ఇక యువత, విద్యార్థులకు మేనమామల అండగా ఉంటానని ఏపీ మాజీ సీఎం జగన్ పదే పదే చెప్పేవారు. ఇప్పుడు విజయ్ కూడా సేమ్ జగన్ తరహాలోనే విద్యార్థులకు మేనమామల అండగా ఉంటానని ప్రకటించారు. இன்னொருத்தவங்களுக்கு முக்கியமாக நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பீஸ். அவங்களால தான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்கள் ஃப்யூச்சரை மைண்டில் வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరహాలో ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేశారు విజయ్. పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి సంతకాల విషయంలోనూ తెలుగు సీఎంలను గుర్తు చేశారు విజయ్. నాటి వైఎస్ఆర్ మొదలు ఇప్పటి రేవంత్ వరకు హామీల అమలు అంశంలో ఫాలో అవుతున్న తొలి సంతకం ట్రెండ్ను గుర్తు చేశారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైల్ పై తొలి సంతకం చేశారు. రేవంత్ తరహాలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఈగల్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పాలన తరహాలో షీ టీమ్స్ ఏర్పాటు చేస్తూ కేసీఆర్ నిర్ణయాలను కూడా గుర్తు చేశారు. ఇవి మాత్రమే కాదు, గత ప్రభుత్వాలు చేసిన అప్పులను అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని విజయ్ ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వాలను రాజకీయంగా టార్గెట్ చేశారు. ఇలా ఎన్నికల హామీల మొదలు అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాల వరకు తెలుగు రాష్ట్రాల సీఎంలు తీసుకుంటున్న నిర్ణయాలను గుర్తు చేస్తున్న విజయ్ రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.